మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టనోడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టనోడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 పండుగ చేద్దాం రండి. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 యేసయ్య పుట్టాడండి. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. తారనే చూశామే వెంబడి వచ్చామే. రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూశామే వెంబడి వచ్చామే. రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చెక్కనోడు సుందరుడే ఆ స్వామి. బంగారు సామ్రాణి బోలములిచ్చి వచ్చామే. చూపులకు చెక్కనోడే సుందరుడే ఆ స్వామి. బంగారు సామ్రాణి బోలములిచ్చి వచ్చామే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. దూతనే చూశామే భయపడిపోయామే. మెస్సయ్య జన్మ వార్తలు మేము విన్నామే. దూతనే చూశామే భయపడిపోయామే. మెస్సయ్య జన్మ వార్తలు మేము విన్నామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోష గానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోష గానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జనించే మహారాజే లోకరక్షకుడే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు మికిలి ప్రియమైన విమోచన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, మీకు మీ కుటుంబాలకి ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు అనుదినం ఎదుగుచు వర్ధిల్లుచు దినదినాభివృద్ధి చెందుతూ మేలు పొందుకోవాలని, దైవికమైన స్వస్థత ఆశీర్వాదం అనుభవించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినాన దేవుని వాక్యంలో ఒక మాట మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు పేరు. అలాగనే 12వ వచనం చదువుకుందాం. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను.
అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. కనాను దేశపు పంటను తినిరి. దేవుడు ఈ శ్రేష్టమైన లేఖనం ద్వారా మీతో నాతో మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. క్రీస్తునందు మికిలి ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు అనేది అందులోనే గుర్తు చేస్తూ ఉంటున్నాడు. యెహోషువ భక్తునితోటి యెహోవా దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నేడు ఐగుప్తు అవమానము నుండి మీరు దొర్లించబడి ఉన్నారు గనుక దీన్ని గిల్గాలు అని పేరు పెడుతున్నాం. ఐగుప్తు అవమానం నుంచి దొర్లించబడ్డారు. గిల్గాలు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన పితరులై ఉన్న ఇజ్రాయేలీయులు ఐగుప్తు చెరలోనికి వెళ్ళిపోయి 4 తరాలు గడిచిపోయింది. మొత్తానికి వారి ఏడుపుని, దుఃఖాన్ని, నిట్టూర్పును దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి మరణ ఆలకించి మోషే భక్తుని ద్వారా వారిని విడిపించి తీసుకొచ్చాడు. మధ్యలో మోషే గారు ఎత్తివేయబడ్డారు. యెహోషువ ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. వాగ్దాన భూమిలోనికి రావాలి, వాగ్దాన భూమి దగ్గరికి వస్తూ ఉన్నారు. జరిగిన కార్యం ఏంటనంటే యోర్దాను నది అడ్డుగా వచ్చింది. యోర్దాను దాటి అవతలికి వెళితే వాగ్దాన భూమిలో కాలు మోపుతారు. యోర్దాను అడ్డుగా వచ్చింది. అయితే ఆ యోర్దానును దాటడానికి దేవుడు చెప్పిన కొన్ని పద్ధతులు, దాటిన తర్వాత గిల్గాలు అనుభవం. ఆ గిల్గాలులోనికి అనుభవం తర్వాత వాళ్ళకు దొరికింది ఏంటన్నానంటే, మొదటిది వారు ఐగుప్తు అవమానం నుంచి దొర్లించబడ్డారు. రెండవది ఆ దేశము యొక్క పంటను వారు భుజించారు. కనాను దేశం యొక్క పంటను, సమృద్ధి కలిగిన పంటను, సారవంతమైన పంటను, వాగ్దానం చేయబడిన దేశం యొక్క పంటని అనుభవించారు. వినండి దేవుని జనాంగమా, ఈ 2023వ సంవత్సరం అనే వాగ్దానపు సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడుగా. ఈ సంవత్సరంలో దేవుని వాగ్దానపు పంట నీవు భుజించుదువుగాక, మీరు అనుభవించుదురుగాక, మనం సంతృప్తిని పొందుకొందుముగాక. గత 2022 వరకు ఉన్న అనేకమైన నిందల అవమానాల నుంచి దొరిలించబడి ఈ నూతన సంవత్సరం అనే వాగ్దానంలోనికి మనం అడుగుపెట్టిన మనం ఆయన ద్వారా తృప్తికరమైన అనుభవాన్ని పొందుకొని అనుభవించుదుముగాక. వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తే బహుశా 2022 వరకు నువ్వు నిందలలో ఉన్నావేమో, అవమానించబడ్డావేమో, కన్నీరే నీకు అన్నపానాలు అయినాయేమో. కానీ ఈ 2023వ సంవత్సరం నీ జీవితానికి ఒక సంతృప్తినిచ్చే, ఒక తృప్తికరమైన, ఆశీర్వాదకరమైన వాగ్దానపు సంవత్సరంగా నీకు ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పనులేంటో తెలుసా? గిల్గాలు అనుభవానికి రావాలి. గిల్గాలు అనే మాటకు అర్థం దొర్లించబడటం. దొర్లించబడటం ఎక్కడి నుంచి దొర్లించబడ్డారు? ఆయన అంటున్నాడు, ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా నేను దానిలో నుంచి మిమ్మల్ని దొర్లించా. బానిసత్వంలో నుంచి దొర్లించాడు, వెట్టి చాకిరి నుంచి దొర్లించాడు. ఇదివరకు వారు ఐగుప్తీయులకు బానిసలు అని చెప్పి ఒక నింద ఉండేది, వారికి ఏదీ లేదని ఒక నింద ఉండేది. కానీ ఇప్పుడు స్వాతంత్రంలో చేశాడుగా, ఇప్పుడు విడిపించాడుగా. దొర్లించబడ్డాడు. దొర్లించబడటానికి ఆ మగవారిలో ఎవరికైతే సున్నతి లేదో వారందరినీ రాతి కత్తులతోటి సున్నతి చేయించాడు. ఛేదన జరిగింది. ఛేదన జరిగిన తర్వాత ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అవమానము నుంచి దొర్లించబడ్డారు కాబట్టి ఇక ఈ స్థలానికి గిల్గాలు పేరు పెడుతున్నాడు. ఎంత మంచి మాట అండి. ఈరోజు మనం దొర్లించబడ్డామా? పాపము నుంచి దొర్లించబడాలి. ఈ వాగ్దానపు సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వాచ్నట్ సర్వీస్లో ఉండి ఆ 1వ తారీఖు జనవరి రాగానే ఓ వాగ్దానపు కార్డు తీసుకొని క్రొత్త ఏడు మొదలు పెట్టాను నా బ్రతుకునందునని పాట పాడగానే జరగదు. జరగాలి అని అంటే మనం చేయాల్సింది గిల్గాలు అనుభవాలు మన జీవితంలో ఉండేటట్లు చూసుకోవాలి. ఆ గిల్గాలు అనుభవంలో మొదటిది ఏంటన్నానంటే దొర్లించబడాలి. పాపము నుంచి దొర్లించబడాలి. ఐగుప్తు నుంచి వారు దొర్లించబడ్డారు, మనం పాపం నుంచి దొర్లించబడాలి. వాళ్ళు వాగ్దాన భూమిలోనికి వచ్చారు, మనం సంఘం అనే సహవాసములోనికి రావాలి. మారు మనసు పొందని నీవు మారు మనసు బాప్తిస్మం పొందితే అప్పుడు నువ్వు నిందల నుంచి, పాపము నుంచి, శాపము నుంచి దొర్లించబడిన అనుభవానికి వస్తావు. బాప్తిస్మం అనే సున్నతి జరిగిందే, వాక్యం
హృదయమును పొడిచి గాయపరిస్తే ఆ చెప్పిన వాళ్ళని దూషించి తృణీకరించక ఒప్పుకొని దిద్దుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందావా? పొందితే నువ్వు దొర్లించబడినట్టు. పొందిన నీవు సంఘంలోనికి రావాలి, సహవాసంలోనికి రావాలి, ఆ గిల్గాలు అనుభవానికి నీవు రావాలి. దొర్లించబడని వాళ్ళు ఇదిగో ఈ సమయంలో ఇప్పుడే మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి కృపలోనికి దొర్లించబడుదుము గాక. పాపులు అనే అవమానం నుంచి దొర్లించబడుదుము గాక. అవిధేయత అనే అవమానం నుంచి దొర్లించబడుదుము గాక. కృపకు మనం దాసులు మగుదుము గాక. పరిశుద్ధులుగా జీవించుదుము గాక. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ గిల్గాల్ అనుభవం దొర్లించబడి బాప్తిస్మం పొంది సంఘంలోనికి వచ్చావు కదా. సంఘంలోనికి వచ్చాక ఎట్లాగా ఉండాలి? నేను బాప్తిస్మం పొందానులే, ఇంకేం పర్లేదులే నాకు అనుకోకూడదట. ఆ గిల్గాలులో ఉన్న ఇంకొక లక్షణం ఏంటో తెలుసండి. చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయము 7వ వచనం 20వ వచనంలో చూస్తే యెహోషువాట యోర్దాను అడ్డుగా ఉందని చెప్పి ఆ నిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, యెహోషువ ఇదిగో ఆ మందస ఉన్నది కదా, ఆ మందసాన్ని ఎత్తుకొని యాజకులు నడవటం మొదలు పెట్టాలి. యాజకుని యొక్క అరికాళ్ళు నీటికి తగలగానే నీకు నదిలో త్రోవగలిగిద్ది. 6 నేలను మీరు నడిచిపోవాలి అని అన్నాడంట. ఎంత మంచి మాట అండి. ఆ మొత్తానికి మందసు పెట్టిన ఎత్తుకున్నారు. యాజకులు అలాగున్న దానిని మోస్తూ యాజకుల పాదాలు యోర్దాను నది నీటికి తగలగానే వెంటనే అది ఒక ప్రక్కన ఏకరాశిగా మిగిలిపోయింది. 6 నేలగా మారిపోయింది. ఆ మందసాన్ని మోసుకుంటూ యాజకులు 6 నేల మీద వెళ్ళిపోతా ఉన్నారు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? అక్కడి నుంచి వెనుకున్న పెద్దలు 12 మంది పెద్దలు ఉన్నారు. 12 గోత్రాలు, గోత్రానికి ఒకళ్ళు ఉన్నారు కదా. ఒక్కొక్క పెద్ద మనిషి ఏం చేయాలనంటే అందులో ఒక్కొక్క రాయిని ఏరుకొని వారు తల మీద పెట్టుకొని అవతల ఒడ్డుకు తీసుకురావాలి. ఎందుకు నాయనా అవి అనంటే రేపు ఆ రాళ్లతోటి మీరు బలిపీఠం కడతారు. కట్టినప్పుడు మీకున్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, మీ పిల్లలు, మీ మనవ సంతతి, తాత ఏం ఈ రాళ్ళు ఎందుకు? వీటికి ముక్కు సరిగ్గా లేదు, ముఖం సరిగ్గా లేదు కదా. ఇదిగో ఈ ఒడ్డు మీద మాకు చెబితే వెళ్ళగలిగిన రాళ్ళు మేము తెస్తాం కదా, నెగిసి పని కలిగిన రాళ్ళు మేము తెస్తాం కదా అని అంటే, లేదు దీనికి ఒక కథ ఉన్నది, దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఏంటది అని అంటే, ఒకప్పుడు యోర్దాను అవతలో ఉన్నాం, వాగ్దాన భూమికి అవతలో ఉన్నాం, నిందలలో ఉన్నాం, నిట్టూర్పుల్లో ఉన్నాం, అవమానంలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, కన్నీటితో ఉన్నాం. కానీ ఈ రోజున మేము ఆనందంగా ఉన్నామనంటే కారణం, యోర్దాను దాటి వాగ్దాన భూమిలోనికి వచ్చామనంటే కారణం సజీవుడైన దేవుని బాహుబలం. ఆయన మాకు తోడయ్యుండి ఈ నదిలో నుంచి 6 నేలను ఏర్పాటు చేసి మమ్మల్ని తెచ్చాడని మీరు మీ పిల్లలకి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు, ఏంటి తాత ఈ మాటలు, నదిలో నుంచి మీరు రావటం ఏంటి, నది ఎండిపోవటం ఏంటి, ఏం మాటలు ఈ మాటలు అన్నానంటే, ఈ రాళ్ళు ఆ నది అడుగు భాగంలో 6 నేల మీద నుంచి వచ్చేటప్పుడు జ్ఞాపకంగా మేము భుజం మీద పెట్టి తెచ్చుకొని రాళ్ళని మీ పిల్లలకి, మీ పిల్లలకి, తరం వెంబడి తరానికి మీరు జ్ఞాపకం చేయాలి. ఎంత మంచి మాట అండి. గిల్గాలులో ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటన్నానంటే జ్ఞాపకార్థ స్థలం. జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుణ్ణి నెట్ట బయటికి తెచ్చాడో జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఎట్లాగున్న మేలు చేశాడో అన్నా, తమ్ముడా, అక్క, చెల్లి జ్ఞాపకం చేసుకుంటున్నావా? గత జీవితంలో 2020, 2021, 2019, 18 కరోనా కాలంలో నీ ప్రాణాన్ని ఎలాగున కాపాడాడో ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలోనికి వచ్చి కమింగ్, సిట్టింగ్, గోయింగ్ అన్నట్టుంటే కాదట. ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ప్రభువుని ఆరాధన చేద్దాం, స్తుతించుదాం అన్నానంటే వారికి వచ్చే పదాలు 2: స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు స్తోత్రం, ఎందుకు హల్లెలూయా? కారణం ఏంటి? ఎందుకు నువ్వు దేవుని స్తుతిస్తున్నావు? నువ్వు చెప్పాలి, అయ్యా గత 2022 వరకు నిందలలో ఉన్న నీ కృపచేత నన్ను విడిపించావు, నీకు స్తోత్రం అయ్యా. పోయిన ఆదివారం నుండి ఆదివారం వరకు ఎన్నో ఆపదలు వచ్చాయ్యా, పస్తులు ఉండకుండా పోషించావయ్యా, మంచంలో పడకుండా లేవనెత్తావయ్యా, తినటానికి ఇచ్చావు, వంటానికి ఇచ్చావు, నా పిల్లలను క్షేమంగా కాపాడావయ్యా, నా కుటుంబం అంతా నీ పాద సన్నిధిలో సజీవులుగా ఉంచావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పాలి. ఇవేవి చెప్పకుండా స్తోత్రం అల్లు అంటే ఎందుకు స్తోత్రం? జ్ఞాపకం చేసుకో. అందుకనే మన పితరుడైన దావీదు భక్తుడండి 103వ కీర్తనలో
ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన మేలుల్లో దేనిని మరవక ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని అంటాడు. ఏంటి ఆయన నీకు చేసిన మేలు అని అంటే, కరుణా కటాక్షలను నీ కిరీటంగా ఉంచాడు, చావు గ్రోతి నుండి నిన్ను తప్పించాడు అని అంటాడు. ఎంత మంచి మాటలండి. జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవునికి చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటున్నావా? గతంలో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటున్నావా? పడుకునేటప్పుడు కడుపు నిండా తిని ఏం పర్వాలా, నా రెక్కల కష్టం నాకు తృప్తినిచ్చిందని అలాగున మైమరిచి మనల్ని మనం గర్వంతో నింపుకొని నిద్రలోనికి వెళుతున్నామా? ప్రభువా, ఈ పూట తినటానికి ఇచ్చావయ్యా, అనేక మందికి తినటానికి ఉన్న తినే యోగ్యత లేదయ్యా, నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు నాయనా, నీకు స్తోత్రం అని చెప్పి ప్రభువును స్తుతించగలుగుతున్నామా? వినండి వినండి, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ పెద్దలకు చెప్తున్నాడు, ఏరుకోవాలి. మీరు ఆ రాళ్ళు ఏరుకొని అవతల ఒడ్డుకు తీసుకురావాలి. ఏరుకోగలుగుతున్నామా? దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని సేవకులు మాటలు చెబుతుంటే నీకు అవసరమైంది ఏం దొరికిద్దో ఏరుకుంటున్నావా? శ్రద్ధగా ఏరుకోగలుగుతున్నావా? ఏరుకుంటే ఎంత మేలో తెలుసండి. కొంతమంది ఏరుకోవటానికి ఇష్టపడరండి, వాళ్ళకి అది ఒక నామోషిలాగా ఉంటుందండి. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో, దావీదు మందకాపరే కానీ 5 నున్నని రాళ్ళను ఏటిలోయలో ఏరుకొని సంచిలో వేసుకొని, ఏరుకున్న రాళ్ళలో ఒక్క రాయి చేత గొలియోతును చంపి ఇశ్రాయేలీయులకి ఏలికయ్యాడండి, రాజు అయ్యాడండి. ఏరుకుంటే గొర్రెలు కాసి ఆయన మనుషులను కాసే రాజు అయ్యాడు. రూతు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం 7వ వచనంలో, అణకువతో వినయంతో విధేయతతో పరిగేరుకోవటానికి కోట గడవటం గతి లేని అమ్మాయి ఆ పొలపు ఆసామికి భార్య అయిపోయిందండి. ఏరుకుంటే ఆశీర్వాదమేండి. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయంలోనండి ఆ 10వ వచనంలో చూస్తే, సారేపొతులో ఉన్న విధవరాలు కట్టెలు ఏరుకుంటుందండి. ఏరుకునే ఆమెకి ఏలియా భక్తుడు ఎదురుపడ్డాడు. కరువు కాలం అంతా పోషింపబడింది, చరిత్ర పుటలలో లిఖించబడింది. ఏరుకోగలుగుతున్నావా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇదిగో ఈ పొలంలో మనం పరిగేరుకోవాలండి. ఇందులో మనకు శ్రేష్టమైనవి దొరుకుతాయండి. కరువు కాలంలో ఇందులో మనల్ని మండించే అగ్ని ఉందండి, ఏరుకోవాలండి. కరువు కాలంలో శత్రువు పైన విజయం ఇచ్చే సందర్భాలు ఇందులో ఉన్నాయండి, మనం ఏరుకోవాలండి. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకార్థ స్థలం. మూడవది ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటిది, మనం దొర్లించబడాలి. బాప్తిస్మం ద్వారా గిల్గాలు అనుభవానికి రావాలి. వచ్చిన తర్వాత సంఘంలో సహవాసంలో గిల్గాలులో మనం ఏం చేయాలనంటే, దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంటా ఉండాలి. ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారాలన్నిటిని బట్టి మనం ఆయనను ఘనపరిచే వారిగా ఉండాలి. అప్పుడు మనం వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తాం. మూడవది ఇంకొకటి ఏంటన్నానంటే, 4వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో 19వ వచనం నుండి 24 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకయ్యా మమ్మల్ని రాళ్ళు తెచ్చుకోమని చెప్పావు, ఒడ్డు మీద చాలా రాళ్ళు ఉంటాయిగా అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో మీ పిల్లల పిల్లలకి తరము వెంబడి తరానికి సాక్ష్యం మీరివ్వాలి. ఒకప్పుడు అవతల ఒడ్డున అవమానాలలో నిందలలో ఉన్నాం, కానీ దేవుడు తన బాహువు చేత యోర్దాను నదిని చీల్చాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇదిగో ఈ 2 ఆపదలలో నుంచి బయటకు తెచ్చి నాది అనేది లేని మాకు, పరదేశులుగా ఎన్నిక లేని వారిగా బానిసలుగా ఉన్న మాకు ఈ భాగ్యం ఇచ్చాడని చెప్పి నువ్వు చెప్పాలి. తరం వెంబడి తరానికి చెప్పాలి. సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి. మనం ఇచ్చే సాక్ష్యాలు చాలా వెరైటీ సాక్ష్యాలు ఇస్తాం. అప్పుడప్పుడు మేము చూస్తూ ఉంటాం. మాకున్న సంఘాలలో గుంటూరు జిల్లా అచ్చంపేట పెదపాలెం ప్రాంతాలలో మేము సేవకు వచ్చిన తొలి దినాలలో కొంతమంది సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు. ఏం లేదండి, 3 రోజుల నుండి మా గేదె పాలు ఇవ్వలేదండి, అయ్యగారు తౌడుకు ప్రార్థన చేసి ఇచ్చాడండి, ఉప్పు తీసుకెళ్ళి ఇస్తే ప్రార్థన చేసి ఇచ్చాడండి, వెంటనే పాలు ఇచ్చిందండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఇవి మనం ఇచ్చే సాక్ష్యాలు. ఏమండి, అయితే వాక్యంలో అంటాడు, ఆది అపోస్తలులు, ఇదిగో మీరు ఆ యేసును గురించి ప్రకటిస్తే మీకు ప్రాణాలు తీసేస్తామన్నానంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మా ప్రాణం పోయినా పర్వాలేదయ్యా,
3.5 సంవత్సరాలు మా ఈ చేతులు ఏ రెక్కల్లో పక్కల్లో మెలిగాయో, 3.5 సంవత్సరాలు మా ఈ కన్నులు ఎవరిని కన్నులారా చూచాయో, 3.5 సంవత్సరాలు మా ఈ పాదాలు ఏ అడుగుజాడలనైతే అనుసరించాయో, ఆ యేసును గురించి చెప్పక మేము మానం, ప్రాణం తీస్తాం, పోయితే పోయింది ప్రాణం, కానీ మేము ఆయనను గురించి చెబుతాం. అందుకని అంటాడు, కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో మేము చెప్పక మానము. సాక్ష్యమేండి. అందుకని ఒక భక్తుడు అంటాడు, సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రాక్షించనంచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. ఇవ్వగలుగుతున్నాం మనం అట్లాగనా? వాక్యంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, మీ పిల్లలకి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, తరము వెంబడి తరానికి మీరు సాక్ష్యం ఇవ్వండి దేవుని కార్యాలు. దేవుని వాక్యంలో చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలోనండి ఆ 29వ వచనంలో సమరయ స్త్రీ జనుల దృష్టిలో కాస్తంత మంచిదిగా కనపడకపోవచ్చు కానీ ప్రభువుతో సంభాషించింది. యాకోబు బావి ఎండవేళ సుకారను ఊరిలో యాకోబు బావి దగ్గర ప్రభువారితో సంభాషణ, ప్రభువుతో సహవాసం జరిగిన ఈ సంభవంలో ఆమెకి పెనుమార్పు కలిగింది. ఆమె చేసినవన్నీ ప్రభు ఆమెకు గుర్తు చేసేసరికి వెంటనే ఆ కొండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆమె చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాని నేను చూచి తిని. ఆ సాక్షిని ఊరంతా కదిలొచ్చిందండి. ఇక ఆయన చూచి ఆయన ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఆమె ఆనందం ఆపుకోలేక, నేను చెప్పానా అక్క, నేను చెప్పాను చూసారా ఎంత బాగా చెప్తున్నాడో, అన్న నేను చెప్పానా నీ చరిత్ర చూసారా ఎంత బాగా చెప్తున్నాడో, ఈయన మెస్సయ్య గాడా, ఏమండి నేను చెప్పానా బాబాయ్ చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడో, ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య, ఈయనే మనం ఎదురు చూస్తున్న ప్రవక్త అనంటే ఇక వాళ్ళు అంటున్నారంట, అమ్మాయి ఇక మీదట నీ మాట చొప్పున గాక మా మట్టుకు మేమును ఈయన మెస్సయ్యని అంగీకరించుచున్నాం. ఊరు మొత్తాన్ని నడిపించిందండి. ఒక తల్లి సాక్ష్యం ఊరు మొత్తాన్ని దేవుని దగ్గరికి నడిపించింది. తిమోతి భక్తునికి రాస్తున్న మొదటి ఉత్తరంలో 1వ అధ్యాయంలో 12-13 వచనాలలో పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు, పూర్వము హింసకుడును దోషకుడును హానికరుడును, కానీ దమస్కు మార్గంలో ప్రభువు నన్ను సంధించి నాకు మార్పు కలుగు చేసి పౌలుగా జీవితం కొనసాగించడానికి, శ్రేష్టమైన సేవ చేయటానికి కృప దొరికిందయ్యా అని అంటున్నాడు. ఫిలోమోను పత్రికలో 11వ వచనంలో దైవజనుడు పౌలు భక్తుడు ఒనేసిమోను గూర్చి అక్కడున్న శ్రీమంతుడైన ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ అన్నాడు, ఫిలోమోనా ఇదిగో ఒకప్పుడు నీ పాలేరు నీకు నిష్ప్రయోజకుడు, నీకు నష్టం కలుగు చేసిన వాడు, నీకు వేదన పుట్టించిన వాడు, ఇదిగో నాతో సహవాసం ఆయనలో పరివర్తనం కలిగేటట్టు చేసింది. ఇప్పుడు ఆయన క్రీస్తు సంబంధి, ఇప్పుడు అతడు నిష్ప్రయోజకుడుగా కాక నీకును నాకును బహు ప్రయోజనకరమైన వాడుగా ఆయను. ఎంత మంచి సాక్ష్యమేండి. సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? మన పిల్లలకు సాక్ష్యం ఇవ్వాలి, తరం వెంబడి తరానికి సాక్ష్యం ఇవ్వాలి. వాక్యంలో మనం చూస్తే ఎప్పుడు మర్చిపోకుండా దేవుడు చేసిన మేలులు సాక్ష్యం ఇవ్వాలి. నా మటుకు నేను చెప్తా, ఏమయ్యా యేసు ప్రభును నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, యేసు ప్రభు సేవ నువ్వు ఎందుకు చేస్తున్నావు, చదువుకున్నట్టున్నావుగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కానీ అంటే దేనికి పనికి రాకపోతే సేవకు నన్ను పంపించలా. మా ఇంట వంట యేసు ప్రభు పద్ధతి మార్గం మాకు ఎవరికి ఇష్టం లేదు, మా కుటుంబాల్లో ఎవరికి తెలియదు. మొదటిసారి ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చిన వ్యక్తిని నేను, దేవుని సన్నిధిలోనికి రక్షణానుభవంలోనికి వచ్చిన వ్యక్తిని నేను. ఎందుకు వచ్చావు నువ్వు అనంటే బ్రతుకు భారమై రాలా, చదువు అబ్బకి రాలా, దేనికి పనికి రాక రాలేదండి. నా ప్రాణం ఎక్కడో రాలిపోయే పరిస్థితులలో ఉన్నప్పుడు నేను నమ్ముకున్న దేవుళ్ళు దేవతలు అన్న వాళ్ళకి ఎన్ని ఆపద మొక్కులు మొక్కుకున్నా నాకున్న ప్రాణ సంఘటనలో నేను బయటపడటానికి ఉపయోగపడలా. ఎక్కడో గాలివాటానికి అర్ధరాత్రి పూట చెమ్మ చీకట్లో జామాయిల తోటలో పచ్చిగడ్డి నడుమెత్తు పెరిగిన ఆ రెల్లుగడ్డి మధ్యలో ప్రాణభీతి చేత బిక్కుబిక్కుమంటూ ఉంటే దొరాన వినబడుతున్న పాటలలో పదాలు, తల్లి తన బిడ్డను మరిచిన నేను నిన్ను మరవను, పర్వతాలు తొలిగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదనే పదాలతో కూడిన ఆ పాట నా చెవిన పడ్డది. ఆ ప్రేమ శాశ్వత కాలమైంది అని చెప్పి ఆ పాట, ఆ పదాలు నా చెవిన పడ్డప్పుడు నా జీవితంలో మొదటిసారి నేను మనవి చేసుకున్నా, ప్రభువా నేనున్న ప్రాణ సంకటంలో
సంఘంలో నీకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, నువ్వంటే మా ఇంట వంట ఇష్టం లేదు, నీకు ఎట్లాగో ప్రార్థన చేయాలో, ఏమని ప్రారంభించాలో, ముగింపులో ఆమేననే సంగతి కూడా మాకు తెలియదు. నేను ఎప్పుడు ఇష్టపడినోడిని కాదుగా, నాకు తెలియదు. ఆ ఆపదలలో నేను మదిలో అనుకున్నా, పెదాలలో కూడా ఆ మాట్లాడటానికి కూడా మాటలు నాకు చేత కాదుగా, నా మనసులో అనుకున్నా, నా అంతరంగంలో అనుకున్నా, నాకున్న ఈ ఆపద నుంచి బయట వేస్తే నా బ్రతుకు కాలం అంతా నీవు దేవుడువు, నీవు ప్రాణరక్షకుడివి, ఆపదలలో ఆదుకునే మంచి రక్షకుడు అని నేను ప్రకటిస్తాను అయ్యా అనుకున్నా. ప్రాణ సంకటంలో ఉన్న ఓ ప్రక్కన శత్రువులు ఎతుకుచున్నారు, ఇంకొక ప్రక్కన భయంకరమైన ఆపదలలో ఉన్న పరిస్థితులు, చిమ్మ చీకట్లో ఏ పురుగో ఏ పాము ఏం కాటేసిద్దో తెలియని చిమ్మ చీకటి అండి. 3 పగళ్ళు 2 రాత్రులు చిమ్మ చీకట్లో ఉన్నానండి. ఆ ఆపదలలో నా మదిలో పుట్టిన ఆర్తనాదాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరుసటి ఉదయానికి మా కుటుంబానికి చెందిన పెద్దలకు విషయం తెలిసింది. 2 గ్రామాలకు చెందిన వాళ్ళు వచ్చారు. ఆ గొడవకు సంబంధించిన ఆ పరిస్థితులన్నిటిని రాజీ చేసుకున్నారు. క్షేమంగా ఉండటానికి కృప దొరికింది. అందుకనే దానికి కృతజ్ఞతగా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న యేసు దేవుడని ప్రకటించడం మొదలుపెట్టా. కరువులు వచ్చేయండి, నిందలు వచ్చేయండి, నిట్టూర్పులు వచ్చేయండి, కష్టాలు వచ్చేయండి, అయినా చిరునవ్వుతో నా దేవుడు నాకున్నాడని ముందుకు సాగుతూ ఉన్నామండి. అంతేగాని ఏది పని అబ్బక ఇక్కడికి వచ్చిన పరిస్థితి కాదు. కృతజ్ఞత సాక్ష్యంగా ఉండటానికి ఎక్కడో రాలిపోయే మా జీవితాన్ని ప్రభు కృపచేత ఈ భాగ్యం ఇచ్చాడు గనుక మా కుటుంబాలలో ప్రథమ ఫలంగా నేను ప్రభువుని అంగీకరించి పరిచర్యకు వచ్చా. ఆ తర్వాత మా కుటుంబంలో దాదాపుగా అందరూ ప్రభువులోనికి వచ్చారు, కొంతమంది సేవకులు అయ్యారు. ప్రియా దేవుని జనాంగమా, ఇదిగో ఈ దినాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. గిల్గాలు సాక్షార్థమైన స్థలం, సాక్ష్యం ఇవ్వాలి. నీ పిల్లలకు నువ్వు చెప్తున్నావా? పెళ్ళైన 13 సంవత్సరాల దాకా బిడ్డలు లేక కన్నీరు అన్నపానాలుగా ఉన్న మా జీవితానికి ఈ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు 13 ఏళ్ల తర్వాత నెరవేర్చాడు. అందుకు మేము సాక్షులం, సాక్ష్యం ఇవ్వాలి. సంఘంలోనికి వచ్చాక మనం ఎట్లాగూ ఉండాలి అని అంటే ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలి. రెండవది గిల్గాలు అనుభవంలో ఇంకొకటి ఏంటన్నానంటే సాక్ష్యం ఇవ్వాలి. తరం వెంబడి తరం ఎవరికైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? సమరయ స్త్రీ ఊరు మొత్తాన్ని నడిపించింది. నువ్వు అక్కడ నన్ను నడిపించగలుగుతున్నావా? ప్రియ తల్లి, తండ్రి, అన్నా, తమ్ముడా, చెల్లె, అక్క, దేవుని సన్నిధికి మనం నడిపించాలి. అంతేగాని దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళని దూరం చేస్తున్నావా? పాడు చేస్తున్నావా? సంఘాలు చెరిపేస్తున్నావా? సేవకుల పైన లేనిపోయినవి చెప్పి ఓ వ్యక్తి బాగున్న వ్యక్తిని మరలా అదో పాతాళానికి తీసుకెళ్లే మార్గంలో నడిపిస్తున్నావా? జాగ్రత్త. వాక్యంలో ఒక మాట అంటాడు, అభ్యంతరములు రాకమానవు, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ అంటాడు. దయచేసి అర్థం చేసుకోనండి. మనం కొందరినైనా ప్రభు దగ్గరికి నడిపించాలి. గిల్గాలు అనుభవాలలో సాక్షార్థమైన స్థలం. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అందులోనే అంటాడు, ఆ గిల్గాలును గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయము ఆ 9 నుంచి 10 వచనాలు చూస్తే వారట అక్కడ పస్కా విందును ఆచరించారు. నది దాటి బలిపీఠం కట్టి తెచ్చుకొని రాళ్లతో పస్కా విందును ఆచరించారు. అనగా మనం కూడా సంఘంలోనికి వచ్చాక ఆయన చేసిన మేలులు గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన చేసిన అద్భుతాలను గురించి ఇతరులకు సాక్ష్యం ఇస్తూ ఆ సంఘంలో ఉంటూ మనం ప్రభు బలను సమీపించేవారిగా ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42లో ఆ దినమున బాప్తిస్మం పొందిన వారందరూ, అంతకు ముందున్న పాత వారందరూ అపోస్తలుల బోధలో, పరిశుద్ధుల సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండిరి. ప్రభు వచ్చేవారికి, మనం లోకాన్ని విడిచేవారికి ప్రభు యొక్క సంభక్తారాధనలో, ప్రభు బలలో చేతులేసేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు నీకేమిస్తాడు అనంటే 5వ అధ్యాయంలో 11 నుంచి 15 వచనాలు చూస్తే ఆయనకు ఒక గొప్ప దర్శనం కలిగింది. దూసిన కత్తి చేత పట్టుకున్న ఆయన ఆవిడ చెప్పాడు, నువ్వు ఎవరి పక్షమున ఉన్నావు అనంటే మీ పక్షమున ఉన్నవాడనే దేవుడు మీ వద్దకు పంపించాడు, మీకు జై జీవితం ఇవ్వటానికి, మీతో కూడా ఉండటానికి వచ్చానన్నాడు. ఎంత అద్భుతం! ఈ 2023వ సంవత్సరం ఆ యోర్దానును వాళ్ళు దాటారు, గిల్గాలు అనుభవానికి వచ్చారు. మనం 22వ సంవత్సరం దాటాము. నూతనమనే ఈ అనుభవానికి 2023కి వచ్చాం. ఇందులో మనం జయ జీవితం పొందుకోవాలండి, సంతృప్తిని పొందుకోవాలండి. అంతకుముందు వారు నిందలలో నిట్టూర్పులలో ఉన్నారు, ఇప్పుడైతేనేమో నిందలో నుంచి దొర్లించబడ్డారు. ఆ దేశపు పంట అంతకుముందు సాక్ష్యం విన్నారు. ఎష్కోలు లోయలో పండిన పంటలో ఒక ద్రాక్ష గెలని 2 మనుషులు డందముతో కాడిమానుతో మోసుకొని వెళుతున్నారయ్యా.
దేశం మంచిదే, సారవంతమైందే, మంచి సత్తువ కలిగిన పంటే అని సాక్ష్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ సాక్ష్యానికి మూలమై ఉన్న సత్తువ కలిగిన సారవంతమైన పంటను అనుభవించటానికి ప్రభు కృప చూపించాడు. దేవుని జనాంగమా, ఈ 2023లో మనం సంతృప్తిని పొందుకోవాలి, జై జీవితాన్ని పొందుకోవాలి, వాగ్దాన ఫలాలను మనం అనుభవించాలి. బిడ్డలు లేని నీవు బిడ్డ పాపలతో ఫలమును అనుభవించాలి. అనేకమైన కష్టాలతో కన్నీటితో ఉన్న నీ జీవితానికి ఆనందం, సంతోషం, తృప్తికరమైన అనుభవాన్ని నువ్వు పొందుకొని అనుభవించాలి. ఆ గిల్గాలు అనుభవంలో వాగ్దానాలను స్వతంత్రించుకొని కడుపార తృప్తికరమైన సాక్షులుగా మనం ఉంటూ అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఆ రీతిగా మనం నడిపించడానికి ఈ దినపు మాటలు మనకు సహాయం చేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలు. విన్న వాక్యం ప్రతి వారి వినికిడిలో ముద్రించండి. 2023వ సంవత్సరం అనే ఈ నూతన సంవత్సరంలో మేము తృప్తికరమైన జై జీవితాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. 2022లో ఉన్న నిందల నుంచి, నిట్టూర్పుల నుంచి, అవమానముల నుంచి మేము దొర్లించబడి మీ కృపలో సంతృప్తి పొందుకోవటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న వారిలో మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. మారు మనసు పొందిన వారిని కృపలో స్థిరపరచండి. అలాగనే మా ప్రభువా, వివాహమై సంవత్సరాలు గడిచిన బిడ్డలు లేక ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో అటివారు గొడ్రాలనే నింద నుంచి దొర్లించబడి గర్భఫలము చేత మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చండి. కన్నీటితో, అనేకమైన నిందలతో, నిట్టూర్పులతో ఉన్నవారు దొర్లించబడి ఈ సంవత్సరం మీ కృపలో మేలుకరమైన దీవెనలు పొందుకొని సాక్షులుగా ఉండటానికి కృప చూపమని, దీవించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సమృద్ధిగా తోడై ఉండి తన కృపలో క్షేమకరమైన దీవెనలతో సంతృప్తితో నింపి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్.